ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన. జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఏటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు. వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు దిగ్బంధనం చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ దీనికి గెలిచిన నెలకే 6,000 చేస్తానని చెప్పారు. నేటి వరకు కూడా వికలాంగుల పెన్షన్లు బెత్తలేదు. ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కి 7 నెలలు కలుస్తున్నా ఈ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి ఏం వెలగబెట్టలేదు. వికలాంగుల సమాజం ఏం కోరుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే ఈ రాష్ట్రంలో భర్తీ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వికలాంగులందరూ కూడా 6,000 పెన్షన్ ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ ఖమ్మం రోడ్డును దిగ్బంధనం చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్న మా వికలాంగుల సమాజం పట్ల మీరు అనుసరిస్తున్న విధానాన్ని మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో పంపబడుతూ ఇలా వికలాంగులు బతుకు జీవుడు అంటూ పాఠశాల మెట్లెక్కలని మా వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి ఇలా ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారికి కొత్త విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నింటి కూడా తక్షణమే బేసరత్గా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు ఆసరా పింఛన్ మా వికలాంగుల సోదరులందరికీ కూడా మా వికలాంగుల సోదరులందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గనక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం మీద చర్చ జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ పోలీసు నిర్బంధాలకు పోలీసు అరెస్టులకు కూడా భయపడే ప్రసక్తే లేదు. రేవో తెలుసుకునేందుకు ఈ ప్రభుత్వం మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఒకటే కోరుతున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేయాలి. వికలాంగులకు ఆసరా పింఛన్ వచ్చే వికలాంగులందరికీ కూడా ఇల్లు నిర్మించాలి. వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఖచ్చితంగా చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గెలిచి 7 నెలలైనా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి గారు విస్మరించారు కాబట్టి ఇలా వికలాంగుల సమాజం రోడ్ల మీదకి ఎక్కేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, వికలాంగులు వివాహం చేసుకుంటే 10 లక్షల రూపాయల ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇలా సకలాంగుల విషయంలో కళ్యాణ లక్ష్మి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మా వికలాంగుల సంబంధించి మాత్రం విస్మరిస్తున్నారు. నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టల్ లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వికలాంగులు భారత వికలాంగుల డిమాండ్ చేస్తూ ఏదైనప్పుడు కూడా శాంతియుత మార్గాలను మేము ఉద్యమం చేస్తున్నాం. పెన్షన్ పెంచేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటాం. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులకు సంబంధించి రాజకీయ కల్పించాలి. వికలాంగుల పెన్షన్ 6,000 చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి.